వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మీరు ఇక్కడ గమనించినట్లయితే చూసినట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4,010 రూపాయలు 6,010 రూపాయలు ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. ఇక ఎవరైతే 11 కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి పోయిన 2 నుంచి 3 నెలలలోనే డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనకి ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు వారికి 15 నుంచి 20,000 మందికి ఈ పెన్షన్ లబ్ధిదారుల కింద పెన్షన్ల పథకం కింద అర్హత అనేది కల్పించడం అయితే జరిగింది. ఇక ఇలాంటి గొప్ప చైతన్యం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక కొత్త పెన్షన్ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ల పథకం అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల పథకం, 2,500 రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా చాలామంది దాదాపు 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారా ఇవ్వరా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ అయిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక చాలామంది మనకైతే వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇవేం చేయలేకపోయినా పర్లేదు కానీ కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్కి కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అంటే ఇటు పెన్షన్ లబ్ధిదారులు కానీ ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు కానీ ఈ 2 పథకాల కింద 2,500 రూపాయల కోసం గాను 4,010 రూపాయలు 6,010 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే చాలామంది ఆధారపడి కూడా ఉండడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇటు 2 పథకాల కింద కొత్త 2 పథకాలు వచ్చేసి అక్టోబర్ నెల లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఖచ్చితంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అనేది చూపించడం అయితే జరుగుతుందంట. ఇక తాజాగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది లబ్ధిదారుల ఖాతాలు రద్దు చేసిన తర్వాత కొత్త అర్హుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి దాదాపు చూసుకున్నట్లయితే మనకి ఈ సెప్టెంబర్ నెల మొదటి వారంలో లేదంటే చివరి వారంలో ఒకవేళ మిస్ అయితే అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులు విడుదల చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక జూలై నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు 2,010 రూపాయలు 4,010 రూపాయలు ఈ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బుల కింద మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇక మనకి ఈ నెల చివరి వారం అంటే చూసుకున్నట్లయితే ఆగస్టు నెల 29వ తారీఖు లేదంటే 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ జూలై నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్ కలుపుకొని ఇవ్వడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.